విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏ నరేందర్ రెడ్డి గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ గుర్ర వెంకటేశ్వర గారితో చర్చ జరిపించడం జరిగింది. మరి వేల సంఖ్యలో గురుకుల పాఠశాల దరఖాస్తులు వస్తే 25% కూడా ఫుల్ఫిల్ కాలేకపోతుంది. మరి రోజు ఎంతో మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలు జరుపుకోవాలి, ప్రయోజకులు కావాలి, కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని కలలు కంటుంటే కూడా ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ సీట్లు లేవు, మరి ఇక్కడ భవనాలు లేవు, సరిపోతలేవు అని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాలలో సీట్లు ఇచ్చి మరి అదే విధంగా విశాలమైన భవనాలు, సొంత భవనాలు కట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఉంటారు, టీచర్లు ఉంటారు, మరి కేర్ టేకర్లు ఎవరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేర్ టేకర్లను పెట్టి వార్డర్లను కూడా నియమించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కాక మరి బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి, బకాయిలు మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. ఆ విద్యార్థులకి కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మరి విద్యార్థుల పక్షాన ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ విద్యాశాఖ ఉంది కాబట్టి విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు 15 రూపాయల భోజనం పూటకి ఏ విధంగా సాధ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు టమాటా ధర చూసుకుంటే సెంచరీ దాటింది, 100 రూపాయలు దాటిన టమాటా ధర. మరి ఏ విధంగా సంక్షేమ హాస్టల్లో భోజనం, నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. నాణ్యమైన భోజనం పెరిగిన మెనుకు అనుగుణంగా డిశ్చార్జీలు పెంచి అదే విధంగా గ్రీన్ ఛానల్ పద్ధతిలో ప్రతి నెల డిశ్చార్జ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆ రోజు విద్యార్థుల కోసం, హాస్టళ్ల కోసం కృష్ణనగర్ అసెంబ్లీ పొలగొట్టిండు. ఈ జనరేషన్ లో మేము వేల సంఖ్యలో విద్యార్థులకు వచ్చి అసెంబ్లీ తుక్కు పడగొడతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.